Frida, ano ba? Bisa na? Mau. ఇంకా చిన్న విశ్వనాథం జిల్లా ధనంజయ డైరెక్ట్ వెళ్ళిపోయిందండి తప్పిస్తాం చిన్న విశ్వనాథ బాబు కులదైవము మన మహర్షి శ్రీ మార్కండేయ గారికి పూలమాల వేసి ఇప్పుడు నెక్స్ట్ పూలమాలలు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది మాకు నాన్న ఒక్కడు ఇద్దరు అమ్మాలు అంటే నన్ను కన్నతల్లి ఒకటి నన్ను పెంచిన తల్లి ఒకటి సేపటి మా అత్త మా మామ అంటే నాకు వాళ్ళ కూతురు సీతమ్మ తల్లిని జనక చక్రవర్తి తెప్పించిందో నాకు వాళ్ళు ఇస్తే ఈ స్టేట్ కలిసి ప్రతి ఫంక్షన్ లోపల నా తల్లిదండ్రులకు మా అత్త మామ ఎప్పుడు మేము ఇట్లా ఆచరించే దానికి విధానం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు కూడా దాన్ని పురస్కరించుకొని దానికి పుష్పమాల వేయాలని
ప్రసాద్ సెలక్షన్ అధినేతను రవి నేను ఇలా డిస్టర్బింగ్ వెళ్ళాను రవి ఎదిగే మహిళా రాష్ట్ర నాయకులు ఎదిగి రావాల్సింది అనుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ ఎమ్మెల్యే అవసరంగానే ఎదిగి రావాల్సింది అనుకుంటున్నాము. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ ఎదిగి రావాల్సింది అనుకుంటున్నాము. అలాగే ఇతర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎక్కడ గారిని ఎదిగి రావాల్సింది అనుకుంటున్నాము. అదేవిధంగా పద్మశాల సంఘ ప్రధాన కార్యదర్శి గారు గైనా కూడా ఏది
శంకు సుధాకరణ గారికి పద్మశాలికుల సంఘ పక్షాన ఘనమైన గజమాలతో వారిని దయచేసి ఆశీర్వాదాలుగా కోరుతున్నామా? దయచేసి వేదికమైనటువంటి గౌరవ సభ్యులు పెద్దలు వారి సీట్లలో కూర్చోవలసిందిగా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి క్షమించాలి, ఎవరి స్థానం వారు ఆశీర్వాదం కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు పద్మశాలికుల సంఘ పక్షాన దయచేసి ఘనమైన గజమాలతో పద్మశాలికుల సంఘ పక్షాన సుధాకరణ గారికి సన్మానం ఘనమైన గజమాలతో ప్రసన్న కొంచెం లోపలికి అందరూ పద్మశాలికుల సంఘ పక్షాన సుధాకరణ గారిని ఘనమైన గజమాలతో సత్కరించవలసిందిగా కోరుతూ వారికి మంచాల జగన్ గారు ఒక గీతాన్ని కూడా వారికి అంకితం చేస్తారు. జన్మదినమే అయి ప్రియాటకే జన్మదినమే అయి ప్రియాటకే జంకను తుహి కర్వగాహు జంకను తుహి కర్వగాహు పాటయామహే భవతకాహు పాటయామహే భవతకాహు ఈశ్వర సదా పాంచరజతు ఈశ్వర సదా భవతుపాతనం. ఓ మిత్రమా, నీ పుట్టినరోజు నీకు శుభాన్ని ఆనందాన్ని తీసుకురావాలి. మీరు అందమైన జీవితాన్ని గడపాలని మేము ప్రార్థిస్తున్నాము. మరియు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక. ఇది సంస్కృతంలో మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరి సీట్లలో వారు కూర్చోవలసిందిగా ఇతరులకు సన్మానించే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు నిర్మల సత్యనారాయణ గారు మరియు నెహ్రూ గంగాధర్ గారు మరియు మన మిత్రులు అందరూ మురళి గారు నమస్తే. దయచేసి తొందరపడకండి, ఒకరి తర్వాత ఒకరు అవకాశం ఇవ్వండి, ఒకరికి అవకాశం ఇవ్వండి. కోరుక చెప్పండి. తిరుమల వాస్ గారు, శేఖర్, అదేవిధంగా నెక్స్ట్ ఐలాపు కోరుల పద్మశాలి గాలి లక్ష్మణ్ గారు, సురుకు గంగాధర్ గారు కూడా ఒక తరగతి వచ్చేసి సుధాకర్కు సన్మానించాల్సి కోరుతున్నాము. పద్మశాలి సంఘ మాజీ ఉపాధ్యక్షులు కూడా సుధాకర్ అన్న
అశోక్ భాయ్ దయచేసి అంటే ఈరోజు 61 నిండినాయి. వచ్చి 61 సంవత్సరంలో దినం అంటే 62 మధ్య అయితే ఈరోజు ప్లీజ్ మీరు మాట్లాడద్దు మధ్యగా ఒక 5 నిమిషాలు కమిటీ అయిపోతుంది. ఏ ఆర్గ్యుమెంట్ కూడా మాట్లాడదు. ఇది నా జీవిత చరిత్ర. మీరు వినకపోయిన పనులు కానీ పక్క కూడా వినకపోయి ఉంటారు ముచ్చట పెట్టారు. ప్లీజ్ 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 ప్రతి ఒక్కరు మనం పుట్టినరోజు చేసుకుంటాం. పుట్టినరోజు ఈరోజు నాకు 61 సంవత్సరాలు నిన్నాయంటే నేను సంబరాలతో పుట్టినరోజు చేసుకుంటున్నాను. కానీ 61 సంవత్సరాల క్రితం తల్లి నవమోసాలు మోసి నా ప్రతి ఒక్క నరాన్ని ఒక పిట్ట గుండెట్ల కథతో నా తల్లి 9 నెలలు 270 రోజులు ఒక్కొక్క నరాన్ని ఆ దినాన్ని గుర్తుపెట్టుకుంటాను. వయసు పడుతుంది, పిల్ల వచ్చింది, పిల్ల వచ్చింది, అన్నయ్య గారికి కానీ ప్రతిరోజు నా తల్లిని 20 సార్లు నాకు ఈ శరీరం ప్రతి ఒక్క మీ అందరి శరీరం కూడా ఆ తల్లి నవమాసాలు మోసి కానీ నా తల్లికి నేను కొలుసూరి సంతానం కనదే తీసుకురా ఏ గుజరాతీ ఓ గుజరాతీ बैठो प्लीज बैठो डिस्टर्ब मत करो प्लीज ఇదందరూ మీరు మంచిగా పుట్టినరోజు మీ అందరి సమక్షంలో ఎందుకు చేస్తున్నట్టే నేను నా తల్లి గురించి నా జన్మ గురించి ఎంత అనుకుంటానో మీరందరూ కూడా అనుకోవాలి. అయితే నా తల్లి నేను తొలుసూరి కాను అంటే మా తల్లి 2 సంతానమైన ఎట్లా కానీ మొదటి సంతానంకు ప్రతిరోజు ఆమెకు నా కొడుకు ఇక్కడ తల్లండి, నా కొడుకు ఇక్కడ తింటుండే అని వాళ్ళకు అటువంటి 9 దినాల లోపల నేను అపురూపంగా పెరిగింది. నేను నా తల్లి బ్రహ్మాండంగా 24 గంటలు నా కోసమే తప్పిస్తూ, నా కోసమే దైవ ప్రార్థన చేస్తూ, నా కోసమే బంగారు కలలు కంటూ నన్ను పిల్లలు కలుగుతున్నాను. కనుక దురదృష్టవశాత్తు నేను 2వ తరగతి అంటే 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తల్లి చనిపోయింది. తర్వాత ఆమె పేరు సంతు శాంతాబాయి. తర్వాత ఫస్ట్ అమ్మ ఇటిక్యాల మన ఐలాపురం ఉండే, 2వ అమ్మది జగించాలకి తెచ్చిండ్రు మరొక స్టెప్ మొదలు. నేను చాలా బాగా అనుకుంటే మా అమ్మకి దేవకి వచ్చింది యశోద. మా అమ్మకి నా మీద ప్రేమ ఉంటే అని ఎక్స్పెక్ట్ పోకపోతుండే కదా. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ యశోద చేతిలో పెట్టింది. కాబట్టి ఆకలి ఎంత ముఖ్యమో నాకు ఈతలు ఉంది. మా తల్లికి మేము ఇద్దరం అడగలం. ఇద్దరికి వచ్చిన 2 కొడుకులు ఎవరు అడగలం. ఇక మా ఇంట్లో ఏమైనా కానీ బయట కంపలు ఉంటుంది. నేను మరొక కొడుకు మరొక తల్లి ఇటు వారు ఇటు నీకిద్దరే కూర్చక్క ఆడుకుంటారు. నేను మామకు అంటున్నాను, ఎవరైనా కానీ మన నాన్నకి ఉన్న సంతానం కూడా నేను ఈ ప్రభుత్వం సాక్షి ఇస్తున్నా, ఈ నలుగురికి నేనేమన్నా అలా నడిచి తర్వాత ముంబైలో ఇంజనీరింగ్ అనుకున్నా. మా నలుగురు ఇంటి మా తమ్ముళ్ళందరూ నేనే చదువుకుని వచ్చిన. తర్వాత 30 ఏళ్ళకు నాకు సీతమ్మ పెళ్ళి వచ్చిందో నాకు శాఖ తెలియదు. ఆమె జన్మల నా జీవితంలో ప్రవేశించింది. ఆమె పెద్ద ఆఫీసర్ కుటుంబం, నాకు చిన్న పేద కుటుంబం. నాకు నేను ఒప్పుకుంటే ఏంటి అని తన ఇంట్లో మళ్ళా గడిపే కూర్చువాడ రాసాలో కూర్చువాడేది. నేను చెప్పిన నా తల్లి తన ఒక జగజీవునిగా వెళ్ళదు. కాబట్టి ప్రపంచాన్ని సృష్టిస్తాను. కొంచెం ఓపిక పట్టు,
ఒక 5-10 ఏళ్ళ లోపల మీ వాళ్ళతో చేస్తా నేను అవేపిస్తున్నా. పెళ్ళికి ముందడు వేసింది ఆమె కావాలని చేసినాం. ఇప్పుడు పెళ్ళి కూడా 30 సంవత్సరాలు తర్వాత నా తమ్ముడు కూడా ఎన్నో కష్టాలు కూడా అంటే మా మరణ తమ్ముడు అనుభవం మాట్లాడే భయం ఉంటుంది. మా అందరికీ చిన్న తమ్ముడు బ్రెయిన్ హ్యామరేజ్ లేకుంటే బాంబే హాస్పిటల్ వల్ల 70 లక్షలు ఖర్చు. మా భార్య నాకు నిత్యం కొట్లాడైతే నువ్వు 30 ఏళ్ళకి వచ్చినదే వాళ్ళకి పుట్టిన పాటు తక్కట్లికి అంటే నా అన్నదమ్ములు మొదలెట్టాడు, నా తల్లిదండ్రులు మొదలెట్టాడు. 30 ఏళ్ళ తర్వాత నువ్వు వచ్చినావు, మధ్య వచ్చినాను, నీకు ఏది కావాలో అని అడగాలని నా కుటుంబం చేసిన అనిపించాడు. ఇటువంటి భావాలు పెట్టుకొని ఇది రోజులు కాబట్టి మీ అందరికీ ఒకటి మీ ఇళ్ళలో కూడా అచ్చా మా మామ 5 బిడ్డలే, 4వ బిడ్డలు మాకిచ్చి కొడుకులు లేదు. నా ఇంటిని 6 సంవత్సరాలు ఉంచుకున్నాను. మా మామ పెద్ద ఆఫీసరు లాస్ట్ ఆరేళ్ళని సిరిగా పోయి బలముద్రాలు వెళ్ళి వస్తుంది. నా ఇంటిని తెచ్చుకొని 6 ఏళ్ళు ఉంచుకొని నేనే పెట్టిన, మా అత్తమ్మ 3 ఏళ్ళు ఉంచుకొని నేనే పెట్టిన. ఇవన్నీ చేసినా కానీ నాకు ఎక్కడ కూడా తరగని ధనం, తరగని ప్రేమ, తరగని కీర్తి, తరగని తెలివి. నేను పనిచేస్తున్నది చాలానే పెద్దల ఆశీర్వాదాలు, నా చుట్టుపక్కల బలగం ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మీరు కూడా ఈరోజు మతభావం ఎందుకు పెట్టుకున్నా అంటే ఆనాడు జనక చక్రవర్తి సీతమ్మ రామచంద్రుడికి ఇవ్వకపోతే సీతారామచంద్ర భగవానికి సీతమ్మతోనే రామచంద్రుడు. అట్లనే ఆయన బిడ్డని చేయకపోతే నేను ఏ విధంగా ఉంటాను. కాబట్టి ఆ వచ్చి బరాబరి సాధన కుదిరింది ఇక్కడ. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నా పెద్ద కొడుకు అమెరికా దగ్గర ₹1 ఇచ్చిన, నా చిన్నప్పుడు అమెరికా దగ్గర ₹1 ఇచ్చిన. నేను మొన్న హైదరాబాద్లో ఇదే రోజు 7 ఏళ్ల క్రితం చేసినప్పుడు అప్పుడు ప్రతిజ్ఞ చేసిన, నాకు నేను ఘన సంతానానికి కోరుకుంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద, నాకు పిల్లలిచ్చిన అత్తమామ పేరు మీద కూడా ₹1 రాస్తా. 10 లక్షలు మన జాగ్రత్త రాస్తా. ఎక్కడైతే వాళ్ళ పేరు రోజుకు 200 మంది అవుతారో అటువంటి వాళ్ళ రాస్తా అని కాశీ పద్మశాలి సత్రానికి 10 లక్షలు రాసి 10 ఈసీలు ఇచ్చిన అక్కడ. ఇంకా ప్రతి ఎక్కడైతే అనిపిస్తుందో ఇక్కడ మా అమ్మ నాన్న పేరు, మా అమ్మ పేరు, వాళ్ళ పేరు రాసినప్పుడు కూడా మా అమ్మ పేరే వస్తుంది. ఎందుకంటే రాత్రులు సంతోషంగానే కదా, ఇందున్న పేరు ఒకటే కదా. కానీ వాళ్ళ దగ్గర ఆడి కన్నెపల్లి మల్లేష్ కన్నెపల్లి కాదు. ఎక్కడెక్కడైతే ఉన్నదో మన ఆంధ్ర సభ్యులు రాత్రంటే వాళ్ళు తీసుకోలేదు, దెంగుతున్నా. ఒకళ్ళు అన్నారు, అవును అయ్యా ఇవాళ ఈ రోజు కదా జీవితం శాశ్వతం కాదు, అన్నీ ఇట్లనే మాట్లాడితే ₹1 అంటే అదొరదాగా ఉండాలని కదా. నేను లేకున్నా ₹1 వాళ్ళ పేర్ల మీద ఫిక్స్ చేసుకున్నాను. మా రెండవ తమ్ముడికి నాకు వృద్ధుడికి చాలా మంచివాడు, ఆధ్యాత్మిక పరుడు. మన పేరు మీద పెట్టి ఎక్కడెక్కడ అనిపిస్తుందో నా అత్తమామ పేరు మీద, అమ్మనాన్న పేరు మీద 10 లక్షలు రాసి ఈ ₹1 వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తుందంటే ఈరోజు మనము మన ఇంట్లో మన తల్లిదండ్రులే కానీ మన అత్తమామలే కానీ మంచిగా ఇవ్వలేకపోతే ఏ బాబా ఇంటికాడది ఇక్కడ నిజంగా ఇప్పుడు భగవంతుని సాక్షిగా ఉంటుంది. తల్లిదండ్రులను అత్తమామలను గౌరవించకపోతే చూడకపోతే ఒకప్పుడు చిత్రపూర్ దగ్గర కంప్యూటర్ లేకుండే, ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చింది. ఇట్లా వద్దగానే సంతృప్తిగా మంచి పని చేస్తున్నాడు, సంతృప్తిగా చెడ్డ పని చేస్తున్నాడు, అత్తమామను ఎంత కోసం ఉంచుకుంటున్నాడు అని వెంటనే చెప్తుంది. కాబట్టి మనకి వెంటనే వినదిస్తుంది. ఇది ఒక తల్లి 20 ఏళ్ళ డిఫరెన్స్లో కూడా తల్లి అవుతుంది, కొడుకు తల్లికి డిఫరెన్స్. మనం వీటి అత్తమామ బాధ పెట్టుకుంటే 20 ఏళ్ళ లోపల అదే మన కొడుకు బాధ పెట్టకుండా ఏర్పడుతుంది, లేకున్నా ఇల్లు పని.
ఇవన్నీ ముఖేష్ అంబానీ, అదానీ, ఈ పెద్ద పెద్ద కోటీసులు, రతన్ టాటా వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబాలలో పెరిగింది. 4 దుకాణాలు కట్టాక వేరే వల్ల మన దగ్గర దుకాణం ఉంటుంది. కాబట్టి చెప్పాలని చాలా ఉన్నా ఇంక అప్పట్లో కూడా టైం ఉంటుంది. ఇంకోసారి కప్పుడు పెట్టా అని చెప్పినాకనే కప్పుడు ఆడపిల్లలకు అందరికీ పేరు పేరున కట్నాలు ఉన్నాయి. లక్కన ఓదిరంటే చీర వేరంటే ఆ చీర కూడా చిన్నది కాదు. మా అమ్మ నాన్న పేరు ఉంటుంది కాబట్టి 1000 రూపాయల పైన ఉన్నది. ప్రసాద్ శ్రీలక్ష్మి తీసుకున్నాం. ఎవరెవరికి నచ్చినాయో వాళ్ళకు నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే ప్రసాద్ సెలక్షన్ దుకాణం పోయి ఈ చీర విద్యాలు రిజిస్టర్ చేసేస్తాం. ఎందుకంటే ఆడలకు ఒక రంగు ఒక చీర మంచిగా 10 చీరలు చూసినాక అలాగే ఇక్కడ వస్తే అట్లా. అయితే మీరు పోయినప్పుడు ఒకవేళ మీకు నచ్చక 1000 రూపాయల చీర, ఓ తల్లి ఈ చీర నచ్చక ఇంకా 1200 ఇంకా 200 రూపాయలు ఇంకెంత అంటే చీర అదే కుదురుకుంటారు. మీరు 1000 రూపాయల చీర అంటే ఇదే బదులు 1000 రూపాయల చీర తీసుకోవాలి. నువ్వు 200 రూపాయలు కింద ఎక్కేసి 1000 రూపాయల చీర తీసుకుంటే నువ్వు అంటే కాబట్టి చీర అదే కుదురుకుంటారు. సంతోషంగా కనిపించుకున్నాను. కాబట్టి మీకు ఎక్స్చేంజ్ అవ్వాలి, మీరు ఓరి చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మాండంగా నా దగ్గర స్పీచ్ అయిందంటే చాలా చెప్పాలనుకున్నా కానీ ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను చెప్పినా కదా, నా తల్లి ఒక స్వెటర్ను అల్లినట్టు, ఒక పిట్ట తన గూడు అల్లినట్టు ఈ విధంగా నడిచిన ప్రపంచంలో నా తల్లి అన్నది. నా తల్లి ప్రతిసారి అంటుండే, నేను పుట్టినప్పుడు నా తల్లి చెప్పింది మీకు కూడా చెప్పింది, మీరు శివుల దూరం పెట్టుకునే పెట్టుకోండి. నాకే చెప్పింది నాన్న, నేనే గట్టిగా నేనే తెలివికరంగా అంటున్నా. కాబట్టి నాకు డబ్బులు కావాలనుండే మా నాన్న చదివేలే, కాబట్టి నేనేది చదివిస్తారా నాన్న, నువ్వు మాత్రం పెద్ద చదువు చదివి పెద్ద పేరు తెచ్చి మన వాడకు, మన సంఘుల పేరు, మన అమ్మల పేరు, మన తాతల పేరు, వాడ, తాలూకా, జిల్లా, రాష్ట్రం, ప్రపంచం మొత్తం లోపల ఎంత సాధ్యమైతే అంత పేరు పెట్టి నిర్వహించు. అందరి ఆడపిల్లల ఆశీర్వాదాలు తీసుకో. ఈరోజు మోదీ దేశం కోసం పాటుపడి ఎంతో ఆడపిల్లలు ఆశీర్వదిస్తున్నాను. ఆ విధంగా నా తల్లి చెప్పింది. నేను కూడా దూది పెట్టుకున్నా, దూది వీకేసి చెప్పింది. కాబట్టి ఆ భావన పక్క నా తల్లి నాకు చెప్పింది, నాకు తల్లి చెప్పించింది. నేను కూడా నాకు బుక్క కూడా మట్టికి డాక్టర్ ఎక్స్పెరిమెంట్స్ తీసి ఇది 90% మంచిగా అవుతుంది. నేను అప్పుడే చెప్పిన నా తల్లి ఏదైతే అన్ని అమర్చిందో ప్రపంచంలో అయ్యేటప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా అమర్చలేదు. అందరికన్నా పెద్ద డాక్టర్ నా తల్లి. కాబట్టి అందరికీ పోనీయకుండా మన ఎవరైతే ఉన్నారో ఖర్చుడెంతనో పొగుడెంతనో ఇప్పుడు 10,000 ఫీజు ఇస్తే కూర్చుంటాం. 10,000 ఫీజు ఇస్తే బాగా ఒకటి సన్నట్టు మనం పోతారు. థ్యాంక్ యూ. అన్ని గాయత్రి జగన్ శ్రవంతి 5 అయిందా? మత్స్య కవితకు జిల్లా దీపారాణి, వచ్చి ముందుండి గోష్పల రజని, ఇక్కడి లావణ్య గారు, ఇక్కడి లావణ్య అన్ని రమకృష్ణ, లావణ్య
జడల రమాదేవి గుండుక జ్యోతి చెన్నలత వెంకటేష్